శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదనూ కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతుంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. తులారాశి. తులారాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని కూడా పరిశీలన చేసినట్టయితే అత్యద్భుతమైన గ్రహస్థితులు. షష్ఠ స్థానంలో ఒక శుక్రాచార్యుల వారు తప్ప మిగతా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. 10వ స్థానంలో చంద్రుడు యోగిస్తున్నారు. ఏమి కావాలండి ఇంకా? ఇన్ని గ్రహాలు 5 గ్రహాలు యోగిస్తూ ఉన్నాయంటే అది చాలా అద్భుతమైన విషయం అని చెప్పచ్చు. దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు, అందరికీ మాట ఇచ్చేస్తారు, వాగ్దానాలు. అలాగే అన్నదమ్ములు సహాయ సహకారం లేకపోయినా మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటూ మీకు సంబంధించిన వారికి కాకుండా బయట వారికి, మీ అమ్మగారు గాని, మీ మాతృవర్గ రీత్యా గాని వాళ్ళ సూచనల మేరకు మీరు చెయ్యవలసి వస్తే ఆనందంగా చేస్తారు మీరు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. మీరు స్వయంగా నేను నా బంధువర్గానికి చెయ్యాలి, లేదా అంటే వీళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు, లేదా అంటే మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, ఇలాంటిది ఉండదు. మా మాతృవర్గీయులు చెప్పారు కదా, మా అమ్మగారు చెప్పారు కదా, లేదా మా పిన్ని గారు చెప్పారు కదా, వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం అనే లాంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. సంతానం చాలా బాగుంటారు. ఇక ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, పేరు ప్రతిష్టలు ఉంటాయి, సన్మాన సత్కారాలు ఉంటాయి. మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరడానికి, ప్రణాళికాబద్ధంగా అవి అభివృద్ధిలో ఉండడానికి అత్యధికమైన కృషి చేస్తూ ఉన్నటువంటి మీరు ఇప్పుడు పూర్తిగా విజయావకాశాలు అందుకోవడంలో నిమగ్నమైపోయి ఉంటారు. ఇది మీ ఆత్మసంతృప్తికి కారణమవుతుంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా చాలా సంతృప్తి ఉంటుంది. మిగతా ఏ విషయాలైనా సరే పక్కన పెట్టేసి ఈ విజయ ఆనందాన్ని, మీరు ఆ అనుభూతిని పొందుతూ ఉంటారు. అంత అత్యద్భుతంగా ఉందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి వేరే ఇంకేమన్నా మార్పులు వచ్చాయా అంటే చంద్రుడు వ్యయ స్థానంలోకి వచ్చి ఉన్న కారణం చేత కించిత్ వేదన ఉంటుంది. అరే ఈ పని మనం ఇలా చేసామా, అలా చేసుంటే బాగుండేదే,
వీళ్ళకి మాట ఇవ్వకుండా ఉంటే బాగుండేది అనే లాంటి ఆలోచనలు వస్తాయి. మాట ఇచ్చే ముందరే ఆలోచించండి. అంతకన్నా వేరే ఏ జాగ్రత్తలు తీసుకోని అవసరం లేదు. అత్యద్భుతంగా ఉంది. కృతజ్ఞతాపూర్వకంగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీకు అన్నింట జయమే, అన్నింట శుభమే. చాలా అద్భుతమైన కాలం ఇప్పుడు నడుస్తుంది. వచ్చే నెలలో గురువు గారి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉంటుంది మిథున రాశిలోకి. అప్పుడు ఇంకా అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పినటువంటి పరిహారం ఏదైతే ఉన్నదో అది చేసుకోండి. ఆత్మానందాన్ని పొందండి. శుభం. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.